తప్ప ఫోన్ చేయకు. Done అన్న. ఊరినే ఫోన్ చేస్తే తంతం. ప్రామిస్. సో ఇంటర్వ్యూలో ఈ టీమ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఛానల్ వాళ్ళు ఎలా ఎలా షూట్ చేస్తారు అనేది షేర్ చేసుకున్నారు. కపుల్ ఫ్రెండ్లీ నుంచి ఇంటర్వ్యూ రిలీజ్ అయింది విత్ ప్రభాస్ గారితో. దాంతోపాటు ప్రభాస్ గారు 2 ఇన్సిడెంట్స్ షేర్ చేసుకున్నారు, అది కూడా చెప్తా. సో ముందుగా సినిమా గురించి వస్తే, సో సినిమా మొత్తం రియల్ లొకేషన్స్లో చెన్నైలో తీశారు. అది ఎంత రియల్ లొకేషన్లో అంటే పర్మిషన్స్ దొరకకపోతే చీటింగ్ చేసి మరి అలా షూటింగ్ చేశారంట. లైక్ ఎట్లంటే అబద్ధాలు చెప్పి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని చెప్పేసి, వెడ్డింగ్ షూట్ తీస్తున్నామని చెప్పేసి. అండ్ సినిమాలో చూసిన ప్రతి ఒక్క లొకేషన్ కానీ, ప్రతి ఒక్క బైక్ కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ వాస్ న్యాచురల్. ఎక్కడ కూడా సెట్ 0 సెట్స్ అంట, అర్థం చేసుకోండి. 0 సెట్స్లో సినిమా తీశారు. అండ్ ప్రభాస్ గారికి ఫేవరెట్ ఫిలిం గీతాంజలి అంట. అండ్ గీతాంజలి చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారైనా. అమరావతి గారికి ఆదిపురుష్ టైంలో మీకు ఫుడ్ తినిపిస్తా, ఈరోజు మీరు ఫుడ్ చేసుకోకండి, నేను తెప్పిస్తా అని చెప్పేసి చెప్పారంట. గంట అవుతుంది, 2 అవర్స్ అవుతుంది, 3 అవర్స్ అవుతుంది, ఫుడ్ ఇది డార్లింగ్ అంటే వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే చెన్నై నుంచి వస్తుంది, చెన్నై ఫుడ్ కాబట్టి అని. చెన్నై నుంచి రావడానికి డార్లింగ్ ఇంత పెద్ద క్యారేజ్ చెన్నై నుంచి వండుకొని అక్కడి నుంచి ఫ్లైట్ వేసుకొని ముంబైకి వెళ్ళి అక్కడ తెప్పించాడు. మరి డార్లింగ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో ఇంటర్వ్యూ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ప్రభాస్ గారిని చూసి చాలా రోజులు అయింది అలా ఓపెన్గా మాట్లాడడం. అండ్ ఇంకోటి, లుక్స్ ఉన్నాయి భయ్యా, మ్యాడ్ ఉన్నాయి. మరి స్పిరిట్కి యూస్ చేస్తున్నారో ఫౌజీకి యూస్ చేస్తున్నారో తెలియదు కానీ లుక్స్ అయితే మ్యాడ్ ఉన్నాడు ఆయన.